దీన్ని ఏమంటారంటే ఈ బౌద్ధ శాఖని, సో మహాయాన బౌద్ధ శాఖను వచ్చేసి నార్థరన్ బుద్ధిస్ట్ రిలీజన్, సో ఉత్తర బౌద్ధ మతం అంటారు. సో ఇందాక హీనాయన్ని దక్షిణ బౌద్ధ మతం అన్నారు, ఇక్కడ ఉత్తర బౌద్ధ మతం అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉండే కంట్రీస్ అన్ని కూడా మనకి నార్త్ వైపు ఉంటాయి. సో నార్త్ వైపు ఉంటాయి, ఇండియాని బేస్ చేసుకుంటే నార్త్ వైపు ఉంటాయి అనమాట. సో ఉత్తర బౌద్ధ మతం అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. సో హీనాయన దక్షిణ బౌద్ధ మతం, ఇది ఉత్తర మతం. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉంటుంది. సో హీనాయన అనేది ఆల్మోస్ట్ నార్త్ ఇండియా మొత్తం ఇదే ఉంటుంది. సో ఇక్కడ మహాయాన బౌద్ధ శాఖ అనేది సౌత్ వైపు వస్తుంది, సౌత్ వైపు మూవ్ అవుతుంది. సో అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి చైనా, కొరియా, జపాను, ఇక్కడ ఈ కంట్రీస్లో కూడా ఉంటుంది అనమాట. సో ఈలలో కూడా ఉంటుంది. సో చైనా, కొరియా, జపాన్లో కూడా ఎక్కువగా మహాయాన బౌద్ధ శాఖను ఫాలో అవుతారు. సో నేను చెప్పాను కదా వాళ్ళు బుద్ధుడితో పాటుగా బోధిసత్వాన్ని పూజిస్తారని. సో కొంతమంది బోధిసత్వాన్ని చైనాలో, అక్కడ కొరియాలో పూజిస్తారని ఇందాక చెప్పాను మీకు పాయింట్, ఇదే అనమాట అది. సో ఉత్తర బౌద్ధ మతం అంటారు. ఏ కంట్రీస్లో ఫాలో అవుతారంటే నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశము, చైనా, కొరియా, జపాను, ఈ దేశాల్లో ఇదే ఉంటుంది అనమాట. సో ఇది మహాయాన బుద్ధిజాన్ని బౌద్ధ శాఖని ఫాలో అవుతారు. సో అర్థమైంది ఇంతవరకు. సో మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, హీనాయన. సో హీనాయన బౌద్ధ శాఖ, నెక్స్ట్ వచ్చేసి మహాయాన బౌద్ధ శాఖ చూసుకున్నాం. సో ఈ మహాయాన బౌద్ధ శాఖ నుంచి పుట్టిందే వజ్రాయన బుద్ధిజం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వజ్రాయన బౌద్ధ శాఖ, సో వజ్రాయన బౌద్ధ శాఖ. సో వజ్రాయన బౌద్ధ శాఖ. సో వీళ్ళ యొక్క థింగ్స్ ఏంటో చూద్దాం, వీళ్ళు ఎటువంటి వాటిని ఫాలో అవుతారనేది చూద్దాము. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. ఇట్స్ ఫాలోవర్స్ బిలీవ్ దట్ ది సాల్వేషన్ కుడ్ బి బెస్ట్ అటైన్డ్ బై అక్వైరింగ్ ది మ్యాజికల్ పవర్స్ విచ్ దే కాల్ ది వజ్ర. అంటే వీళ్ళు సాల్వేషన్ అంటారు కదా, అంటే మోక్షం అనేది లభిస్తుందని చెప్పారు కదా, నిర్వాణ. అంటే ఒక వ్యక్తి తపస్సు చేసి బుద్ధుల్లాగే బోధిసత్వాస్ లాగే జ్ఞాన మార్గాన్ని సంపాదించిన తర్వాత వాళ్ళకి కొన్ని మ్యాజికల్ పవర్స్ వస్తాయని వీళ్ళు నమ్ముతారు. మ్యాజికల్ పవర్స్. సో మ్యాజికల్ పవర్స్, అతీత శక్తులు రాసుకోండి, అతీత శక్తులు. సో వీళ్ళకి కొన్ని అతీత శక్తులు వస్తాయని వీళ్ళు నమ్ముతారు, జస్ట్ బిలీవ్ చేస్తారు అంతే. సో ఒక వ్యక్తి జ్ఞాన మార్గాన్ని పొందిన తర్వాత అతను అతీత శక్తులు ఉంటాయని నమ్ముతారు. ఎందుకంటే అతను మాట్లాడే విధానం కావచ్చు, చేసే పనులు, వాటిని బట్టి. అంటే వాళ్ళు ఎప్పుడు ధర్మం వైపే ఉంటారు కదా. సో మాట్లాడమంటే ప్రజల్ని అట్రాక్ట్ చేయడం ఇట్లాంటివి. సో కాబట్టి మ్యాజికల్ పవర్. సో మన ఫ్రెండ్స్ కూడా మాట్లాడుతుంటారు కదా కొంతమంది. సో మాట్లాడుతుంటే చాలా వినాలనిపిస్తూ ఉంటుంది. సో అట్లా అనమాట. సో నీలో ఏదో మ్యాజిక్ ఉందంటారు కదా, సో అట్లా అనమాట ఆ కాన్సెప్ట్. సో వీళ్ళకి అతీత శక్తులు ఉంటాయని పిలుస్తారు. అతీత శక్తులు ఉన్న పర్సన్ని పిలుస్తారు కదా, కాబట్టి వాళ్ళని ఏమంటారంటే వజ్ర అంటారు. సో ఆ పర్సన్ని వజ్ర అంటారు. సో ఆ వ్యక్తిని వజ్ర అని పిలుస్తారు. అతీత శక్తులు ఉన్న వ్యక్తిని వజ్ర అని పిలుస్తారు. సో వజ్రాయన బుద్ధిజంలో జ్ఞాన మార్గం పొందిన తర్వాత అతీత శక్తులు ఉన్న వ్యక్తిని వజ్ర అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి అది వజ్రాయన బౌద్ధ శాఖ అయింది. ఈ వజ్రాయన వ్యక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళు ఫాలో అయ్యే ఆ శాఖ మొత్తాన్ని కూడా వజ్రాయన బౌద్ధ శాఖ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. ఓకే, రాసుకున్నారా? సో నెక్స్ట్ ద చీఫ్ డివైనిటీస్ ఇన్ దిస్ సెక్ట్ వర్ ది తారాస్ అనమాట. ఇందులో వాళ్ళు మేజర్గా పూజించే దేవత వచ్చేసి తారా. తారా ఎవరు? సో బుద్ధుని భార్యగా భావిస్తారు. సో బుద్ధుని భార్యగా వీళ్ళు భావిస్తారు అనమాట, పరిగణిస్తారు. సో పరిగణిస్తారు, భావిస్తారు, ఎలా అని రాసుకోండి. సో తారాని బుద్ధుని భార్యగా భావిస్తారు, ఆమెనే పూజిస్తారు. సో మేజర్గా తారాని వీళ్ళు పూజిస్తారు అనమాట. రాసుకున్నారా? సో కాబట్టి ఇందులో ఉన్నటువంటి మేజర్ న్యూ సెక్ట్లో ఉన్నటువంటి దేవత ఎవరంటే తారా అనమాట. తారా అనే కాన్సెప్ట్ ఇక్కడి నుంచే పరిచయం అవుతుంది. సో ఒక్కో దాంట్లో ఒక్కొక్క ఉంటాయి చూడండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఓకేనా? ఓ దాంట్లో ఐడల్ వర్షిప్ ఉండదు, ఓ దాంట్లో ఐడల్ వర్షిప్ ఉంటుంది. ఇక్కడ దేవత వస్తుంది మొట్టమొదటిసారి. ఇప్పుడు మొత్తం మేలే ఉన్నారు. సో బుద్ధుడు, బోధిసత్వాస్ అంతా మేల్సే ఉంటారు ఎక్కువ. సో ఇక్కడ లేడీ అనేది కనిపిస్తారు అనమాట, మొట్టమొదటిసారి స్త్రీ. కాబట్టి తారా. ఇట్ బికేమ్ పాపులర్ ఇన్ ది ఈస్టర్న్ ఇండియా. ఇది ఎక్కువగా మనకి ఈస్టర్న్ ఇండియా అనమాట, తూర్పు భారతదేశం. సో తూర్పు భారతదేశం వైపు. సో తూర్పు భారతదేశంలో ఇది ఎక్కువ కాన్సెప్ట్ బాగా ఫేమస్ అవుతుంది అనమాట. ఎస్పెషల్లీ మనకి బీహారు, బెంగాల్ రీజన్, బెంగాల్ ఇంక్లూడింగ్ ఒడిస్సా కూడా. సో ఒడిస్సా ప్రాంతంలో కూడా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ బౌద్ధ మతం అనేది. ఈస్టర్న్ ఇండియా, తూర్పు భారతదేశంలో చాలా వరకు డెవలప్ అవుతుంది. తూర్పు భారతదేశంలో ఇది ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. సో రీజియన్స్ చూసుకుంటే రీజియన్స్ బీహారు, బెంగాల్, ఒడిస్సా ప్రాంతంలో. సో ఇందులో తాంత్రిక బుద్ధిజం ఉంటుంది. సో ఇందులో తాంత్రిక బుద్ధిజం ఉండేది వజ్రాయన శాఖలో. తాంత్రిక బౌద్ధ మతం అంటారు, అంటే తాంత్రిక బౌద్ధ శాఖ అది. ఇది ఎక్కువగా మనం సిక్కింలో చూస్తూ ఉంటాం. తాంత్రిక బుద్ధిజం ఉండే ప్రాంతం వచ్చేసి సిక్కిం. సో ఇండియాకి సంబంధించిన స్టేట్ సిక్కింలో మనం ఎక్కువగా తాంత్రిక బుద్ధిజం చూస్తూ ఉంటాం. తాంత్రిక బుద్ధిజం అంటే మంత్రాలు, తంత్రాలు అంటారు కదా, క్షుద్ర పూజలు, ఇట్లాంటి ఎక్కువ చేసేది బుద్ధిజంలో ఇక్కడే అనమాట, ఈ కాన్సెప్ట్లో. సో బౌద్ధ మతంలో కూడా క్షుద్ర పూజలు ఇట్లాంటివి ఉంటాయన్నమాట కొన్ని. తాంత్రిక అంటారు కదా, సో పూజలు చేస్తారు. సో ఇలాంటివి ఉండేది వజ్రాయన బుద్ధిజంలో మాత్రమే ఉంటాయి. ఇందాక చెప్పే అతీత శక్తులు ఉంటాయని చెప్పేసి. సో డిమోట్ కాలనీ 2 మూవీ చూసారు కదా, సో అందులో బౌద్ధ వాళ్ళు ఉంటారు కదా, బుద్ధిస్ట్ గురువు. సో అట్లా అనమాట, బుద్ధిస్ట్ మొక్క అట్లాంటివి. కాబట్టి తాంత్రిక బుద్ధిజం ఉండేది ఎక్కడంటే, మీకు ఎగ్జామినేషన్లో అడుగుతారు తాంత్రిక బుద్ధిజం ఉండే కాన్సెప్ట్ ఎక్కడంటే వజ్రాయన
బౌద్ధ శాఖలో ఉంటుంది. ఇది మనం ఎక్కువగా ప్రివాల్డ్ ఇన్ ది సిక్కిం అనమాట. అంటే ఎక్కువగా మనం చూసేది సిక్కిం రాష్ట్రంలో మనం చూస్తూ ఉంటాం. సో సిక్కిం రాష్ట్రంలో బౌద్ధ మతంలో ఈ తాంత్రిక శక్తులు ఉన్నటువంటి తాంత్రిక బుద్ధిజం అనేది ఉంటుందన్నమాట. సో అందుకే వీళ్ళని అతి శక్తులు ఉన్న వ్యక్తులు అంటారు. సో వీళ్ళు ఎక్కువ అటువంటి పూజలు అట్లాంటివి చేస్తారు కాబట్టి ఈ తాంత్రిక బుద్ధిజానికి సంబంధించి వాళ్ళని అతి శక్తులు ఉన్న వ్యక్తులుగా భావిస్తారనమాట. సో వజ్ర అంటారు వాళ్ళని. వాళ్ళ దగ్గర వెపన్స్ చిన్న చిన్నవి ఉంటాయన్నమాట, వెరైటీగా. సో కాబట్టి ఇది ఇంతవరకు అర్థమైందా? మనం హీనాయన శాఖ గురించి డిస్కస్ చేసుకున్నాము, తర్వాత మహాయాన శాఖ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈ మహాయాన శాఖ నుంచి పుట్టిందే సో ఆఫ్షూటే ఈ వజ్రాయన బుద్ధిజము. సో తాంత్రిక బుద్ధిజం అనేది ఎక్కడ ఉంటుందంటే వజ్రాయన బుద్ధిజంలో ఉంటుందని చెప్పేసి మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, బోధిసత్వాసు. మనం ఇందాక ఏం చెప్పుకున్నాము? సో బోధిసత్వాస్ అని చెప్పుకున్నాం. సో బోధిసత్వులు. సో బోధిసత్వులు అనే కాన్సెప్ట్ ఏంటి అసలు? ఎక్కడి నుంచి వచ్చింది? మహాయాన బౌద్ధ శాఖ. మహాయాన బౌద్ధ శాఖ నుంచి పుట్టింది అన్నమాట ఈ కాన్సెప్ట్ అనేది. అవునా కాదా? సో మహాయాన బౌద్ధ శాఖ నుంచి పుట్టిందే ఈ బోధిసత్వులు అనే కాన్సెప్ట్ అనమాట. సో వీళ్ళే తీసుకొస్తారు. బోధిసత్వులు అంటే ఎవరంటే బుద్ధుడి తర్వాత వాళ్ళు పూజించే పర్సన్స్ అనమాట. బుద్ధుడు కాకుండా మిగతా పర్సన్స్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చెప్పారంటే దోస్ ఇండివిజువల్స్ హూ ఆర్ ఆన్ ది పాత్ టు అటైనింగ్ ది సాల్వేషన్ అండ్ ది వాకింగ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ సోన్ బై బుద్ధ. సో ఎవరైతే ఇండివిజువల్స్, వీళ్ళంతా కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు, ఇండివిజువల్స్. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కరు ఉంటారనమాట. సో వీళ్ళు ఒక్కో పర్సన్ అంటే ఇండివిజువల్ పర్సన్, వాళ్ళు సేమ్ గౌతమ బుద్ధుల్లాగే సాల్వేషన్ అంటే మోక్షం అనేది పొందిన తర్వాత గౌతమ బుద్ధుని యొక్క అడుగు జాడలో నడుస్తూ ఉంటారు. ఆయన ఏం చెప్పారో దాన్ని ఫాలో అవుతూ ఉంటారు అనమాట. సో ఒరిజినల్ టీచింగ్సే అంటే బుద్ధుడి యొక్క టీచింగ్స్నే ఫాలో అవుతారు. కానీ వేరే పర్సన్స్ వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళే మహాయాన బుద్ధిజంలో ఉండే ఫాలోవర్స్ అనమాట. అంటే మహాయాన బౌద్ధ శాఖలో ఉండే వ్యక్తులు, ఆ మహాయాన బౌద్ధ శాఖని ఫాలో అయ్యే ఫాలోవర్స్ అనేవాళ్ళు ఒకటి బుద్ధుడిని పూజిస్తారు, బోధిసత్వాన్ని కూడా పూజిస్తారు. కానీ హీనాయన బౌద్ధ శాఖలో ఉండేవాళ్ళు కేవలం బుద్ధుడిని మాత్రమే ఫాలో అవుతారు, పూజించరు, ఫాలో అవుతారు. కానీ ఇక్కడ పూజిస్తారు గౌతమ బుద్ధుని, బోధిసత్వని. అందుకే బోధిసత్వ అనే కాన్సెప్ట్ అనేది మొట్టమొదటిసారి మనం మహాయాన బుద్ధిజం వచ్చిన తర్వాతే చూస్తాము. ఓకేనా? ఆ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ తర్వాతే మనకి వీళ్ళు కనిపిస్తారు ఎక్కువగా. సో ఇక్కడ చూసుకుంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ది బోధిసత్వాస్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ది మహాయాన బుద్ధిజం. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో మహాయాన బుద్ధిజంలో మనకి ఇది కనిపిస్తుంది. ఓన్లీ ఇన్ మహాయాన బుద్ధిజం, ఇంకెక్కడ కనిపించదు. సో కేవలం మహాయాన బుద్ధిజంలోనే మనం చూస్తాం బోధిసత్వాస్ అనే వాళ్ళని. సో ఓకేనా? సో కాబట్టి మీరు బోధిసత్వాస్ అనేవాళ్ళు మహాయాన బుద్ధిజంలో మాత్రమే ఉంటారు. సో మహాయాన బుద్ధిజంలో మాత్రమే ఉంటారు. బోధిసత్వాలు అంటే ఎవరంటే బుద్ధుడిలాగే మోక్షం పొంది, రాసుకోండి, బోధిసత్వాస్ అంటే బుద్ధుడిలాగే మోక్షం పొంది బుద్ధుని యొక్క అడుగు జాడలో నడిచేవాళ్ళు, లేదా బుద్ధుడి యొక్క సిద్ధాంతాలను ఫాలో అయ్యేవాళ్ళు. సో బుద్ధుడి యొక్క సిద్ధాంతాలని అనుసరించేవాళ్ళు. సో మీకు ఎలా అయితే అలా రాసుకోండి అర్థమయ్యేలా. సో బోధిసత్వాస్ అంటే వీళ్ళనమాట. సో బుద్ధుడిలాగే మోక్షం పొంది బుద్ధుడి యొక్క అడుగు జాడలో నడిచేవాళ్ళు, అంటే బుద్ధుడి యొక్క సిద్ధాంతాన్ని అనుసరించేవాళ్ళు. వాళ్ళనే బోధిసత్వాస్ అంటారు. ఈ బోధిసత్వ అనే అంశం అనేది మహాయాన బుద్ధిజం నుంచే పుట్టింది. సో 2 పాయింట్స్ చూసుకోండి. అయితే బోధిసత్వాసు చాలా మంది ఉంటారు అనమాట. సో వీళ్ళు మోంగ్స్ లాగా కదా, అంటే బుద్ధిని ఫాలో అవుతూ ఉంటారు, చాలా మంది ఉంటారు. వీళ్ళలో మొట్టమొదటి పర్సన్ ప్రధానమైనటువంటి బోధిసత్వ ఇంపార్టెంట్ అవలోకతేశ్వర. సో అవలోకతేశ్వరుడు అంటారు. సో బోధిసత్వాసులో మొట్టమొదటి వ్యక్తి అననే ఇంపార్టెంట్ పర్సన్. సో ప్రధానమైనటువంటి బోధిసత్వ వచ్చేసి అవలోకతేశ్వరుడు అంటారు. సో ఈయన వచ్చేసి ద లార్డ్ హూ లుక్స్ డౌన్ అనమాట. సో భూమి వైపు చూసే, అంటే కిందికి చూసే దేవుడు అని భావిస్తారు. అంటే కింద వైపు చూసే దేవుడు అని చెప్పేసి భావిస్తారు, అంటే భూమిని చూసే దేవుడు అని చెప్పేసి భావిస్తారు. లార్డ్ హూ లుక్స్ డౌన్. సో ఇక్కడ ఇమేజ్లో చూడండి, ఈయన అనమాట అవలోకతేశ్వర. సో కింది వైపు చూస్తూ ఉంటాడు, భూమిని చూస్తున్నాడు. భూమిని చూసే దేవుడు అని భావిస్తారు. రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు, భూమిని చూసే దేవుడు, భూమి వైపు చూసే దేవుడు అని రాసుకోండి. అంటే అర్థమైనట్టే కింది వైపు చూస్తాడని చెప్పేసి. సో నెక్స్ట్ సాంస్క్రిట్లో ఈయన్ని పద్మపాణి అని పిలుస్తారు. రేపు ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ఖచ్చితంగా కన్ఫ్యూజ్ చేస్తాడు ఎగ్జామినర్. సో చాలా మంది ఉంటారు, మంజుశ్రీ అని చెప్పేసి ఇట్లా పేర్లు ఉంటాయి. బోధిసత్వాస్ 4 పేర్లు ఇచ్చేసి సో క్రింది వాళ్ళు ఎవరిని పద్మపాణి అని చెప్పేసి పిలుస్తారు. అంటే సంస్కృతంలో అవలోకతేశ్వరుని ఏమని పిలుస్తారంటే పద్మపాణి అని పిలుస్తారు, రాసుకోండి. సో ఆయనే పద్మపాణి, ఎన్ని పేర్లు అనమాట ఆయనకి. సో భూమి వైపు చూసే దేవుడు పద్మపాణి. నెక్స్ట్ లోకేశ్వర, తేరవాద బుద్ధిజంలో. సో తేరవాద బుద్ధిజం అని చెప్పాను కదా, శ్రీలంక ఇక్కడ ఫాలో అవుతారు, స్థవిరవాద తేరవాద బుద్ధిజం. సో దాని యొక్క గ్రంథాలే మహావంశ, దీపవంశ అంటారు శ్రీలంకలో. మనకి మౌర్య సామ్రాజ్యంలో చెప్తాను, అవి అశోకుడి గురించి చెప్తాయన్నమాట. సో తేరవాద బుద్ధిజంలో లోకేశ్వర అని పిలుస్తారు, లోకేశ్వర అని పిలుస్తారు. ఇలా ఈయనకి చాలా పేర్లు ఉంటాయన్నమాట. సో అవలోకతేశ్వరికి. సో మేనిఫెస్ట్ ది బుద్ధాస్ కంపాషన్. సో కంపాషన్ అంటే ఏంటి? కరుణ. సో బుద్ధుడి యొక్క కరుణకి గుర్తుగా చిహ్నం అనమాట ఈయన.
సో ఈయన ఎలా భావిస్తారంటే ఇతన్ని ఎలా భావిస్తారంటే బుద్ధుని యొక్క కరుణగా భావిస్తారు. రాసుకోండి, అవలోకితేశ్వరుణ్ణి బుద్ధుని యొక్క కరుణగా భావిస్తారు. సో తెలియని వాళ్ళు రాసుకోండి. అవలోకితేశ్వరుణ్ణి బుద్ధుని యొక్క కరుణ అంటారు కదా, కరుణగా భావిస్తారు. సో కరుణ అనేది నవరసాల్లో ఒక పార్ట్ అనమాట. అంటే ఇతర వ్యక్తి బాధపడినప్పుడు మనం కూడా అతని మీద చూపించే జాలి కావచ్చు, ఇట్లాంటివి అంటారు కదా అట్లా. సో కాబట్టి బుద్ధుని యొక్క కరుణగా భావించేది ఎవరినంటే అవలోకితేశ్వరుణ్ణి. సో ప్రతి ఒక్క బోధిసత్వానికి ఒక ఇంపార్టెంట్ ఉంటాయన్నమాట, కొన్ని చిహ్నాలు ఉంటాయి. వాటిని బట్టి మీకు ఎగ్జామినేషన్లో ఐడెంటిఫై చేయమంటారు. ఓకేనా? సో కాబట్టి బోధిసత్వాసు మహాయాన బుద్ధిజంలో వస్తారు. వీళ్ళు మొట్టమొదటిసారి మనకి పూజించడం ఎక్కడ జరుగుతుందంటే మహాయాన బుద్ధిజంలో జరుగుతుంది. సో బోధిసత్వ చాలా మంది ఉంటారు. బుద్ధుడిలాగే మోక్ష మార్గాన్ని పొంది బుద్ధుడి యొక్క అడుగు జాడల్లో ఆయన సిద్ధాంతాలను ఫాలో అయ్యమని బోధిసత్వాస్ అంటారు. మహాయాన బౌద్ధ శాఖలో బుద్ధుడి తర్వాత బోధిసత్వాసం కూడా వీళ్ళు పూజిస్తారు. సో బుద్ధిజాన్ని ఫాలో ఆ మతంలో ఉండేవాళ్ళు పూజిస్తారు అనమాట. అందులో ప్రధాన వ్యక్తి వచ్చేసి బోధిసత్వాస్లో అవలోకితేశ్వర. సో అవలోకితేశ్వరుని భూమి వైపు చూసే దేవుడు అంటారు. సాంస్క్రిట్లో పద్మపాణి అంటారు. తేరవాద బుద్ధిజంలో అదొక శాఖ అనమాట. సో అందులో వచ్చేసి ఏమని పిలుస్తారు, లోకేశ్వర్ అని చెప్పేసి పిలుస్తారు. సో అవలోకితేశ్వరుణ్ణి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో అవలోకితేశ్వరుణ్ణి బుద్ధుని యొక్క కరుణగా భావిస్తారు. సో గౌతమ బుద్ధుని యొక్క కరుణగా చిహ్నంగా భావిస్తారు. అంటే కరుణ అనే కాన్సెప్ట్, బుద్ధుడికి సంబంధించిన కరుణ అనే కాన్సెప్ట్ గుర్తుగా ఎవరంటే అవలోకితేశ్వర అని చెప్పేసి అర్థం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకు దేవుడు ఉంటారు కదా, వానదేవుడు అంటారు. సో వర్షదేవుడు ఎవరు, వరుణుడు. అంటే వానకి ఎలా పూజిస్తాం మనము, అగ్నిదేవుల్లాగే బుద్ధుని యొక్క కరుణకి గుర్తుగా అవలోకితేశ్వరుని పూజిస్తాం అనమాట. సో నెక్స్ట్ తర్వాత వచ్చినటువంటి బోధిసత్వాసం మంజుశ్రీ. రాసుకోండి, మంజుశ్రీ. నెక్స్ట్ బోధిసత్వ వచ్చేసి మంజుశ్రీ. మంజుశ్రీ అంటే లేడీ కాదు, మేల్ బోధిసత్వ. అందుకే ఎగ్జామినేషన్ మీరు కన్ఫ్యూజ్ చేస్తారు. మేల్, పురుషుడు అనమాట ఆయన. సో మంజుశ్రీ అంటే పురుషుడు. సో ఇప్పుడు మనం కిరణ్ అంటాం. కిరణ్ అనే పేరు నాలుగుల అమ్మాయిలకు ఉంటుంది ఎక్కువ. కిరణ్, కేరు ఇట్లా ఉంటాయి, చాలా పేర్లు ఉంటాయి అనమాట. సో కాబట్టి ఇతను వచ్చేసి పురుషుడు అనమాట. ఓకేనా? ఇది రాసుకోండి. నెక్స్ట్ ఇంటర్లోకేటర్ అండ్ అల్టిమేట్ ట్రూత్ అనమాట. అంటే అర్థం ఏంటంటే నిజమైన సత్యానికి రూపం. సో నిజమైన సత్యానికి రూపం అనమాట. వాస్తవికత అనే సత్యం అంటారు కదా. సో అల్టిమేట్ ట్రూత్ అనమాట. దీనికి గుర్తుగా చిహ్నంగా ఈయన భావిస్తారు. సో చూడండి, ఇక్కడ చూడండి. సో మంజుశ్రీని చైనాలో ఏమని పిలుస్తారంటే వెన్షు అని పిలుస్తారు. వెన్షు ఇలా అని రాసుకోండి, లేదా ఇలా అని రాసుకోండి. వెన్షు అని పూజిస్తారు, చైనాలో పూజిస్తారు. ఆయన్ని వెన్షు అంటారు చైనాలో. టిబెట్, చైనా కంట్రోల్ చేస్తున్న ప్రాంతంలో ఈయన వచ్చేసి జపెల్యాంగ్ అని పిలుస్తారు. జంపెల్యాంగ్ అని చెప్పేసి పిలుస్తారు. నేమ్స్ అనమాట అవి. అంటే అక్కడ కూడా పూజిస్తారని చెప్పేసి అర్థమైందా మీకు? మహాయాన బుద్ధిజాన్ని ఏమని పిలుస్తారు, ఉత్తర బౌద్ధ మతం అంటారు. అంటే చైనా, టిబెట్ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ పూజిస్తారు. వెన్షు అంటారు ఎవరిని, మంజుశ్రీని చైనాలో వెన్షు అంటారు. సో టిబెట్లో ఏమంటారు, జాంపెల్యాంగ్ అని పిలుస్తారు. సో రాసుకొని తెలియని వాళ్ళు. సో ఇతన్ని చైనాలో వెన్షు అని పిలుస్తారు, టిబెట్లో జాంపెల్యాంగ్ అని చెప్పేసి పిలుస్తారు. ఎవరిని, మంజుశ్రీని. సో మంజుశ్రీ దేనికి చిహ్నం అంటే అల్టిమేట్ ట్రూత్ అనమాట, నిజమైన సత్యానికి రూపం. సో ఇందాక మనకి బుద్ధుడి యొక్క కరుణకి ఎవరు, అవలోకితేశ్వర్ లాగా. సో నెక్స్ట్ చూడండి, వీల్స్ ఆఫ్ ఏ ఫ్లేమింగ్ స్వార్డ్ టు డెస్ట్రాయ్ ఫాల్స్వుడ్ హోల్స్ ఏ బుక్. ఆయన చూడండి ఒక బుక్ పట్టుకొని ఉంటాడు. సో బుక్ ఇక్కడ చూడండి కత్తి పట్టుకొని ఉన్నాడు. సో ఫైర్, సో అగ్ని ఉండే కత్తి పట్టుకుని ఉంటాడు. సో అగ్ని ఉండే కత్తి, దాని యొక్క మీనింగ్ ఏంటంటే అబద్ధాన్ని అణిచివేస్తాడని చెప్పేసి. ఫాల్స్వుడ్ అంటారు కదా, సో అబద్ధాలను అణిచివేయడం అని చెప్పేసి అర్థం. సో వీల్స్ ఇది రాసుకోండి, అడుగుతారు ఎగ్జామినేషన్లో లక్షణాలు. సో చేతిలో మంటతో ఉన్న కత్తి పట్టుకుని ఉంటాడు, అగ్ని ఉన్న కత్తిని పట్టుకుని ఉంటాడు. సో చేతిలో అగ్ని ఉన్న కత్తి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో చేతిలో బుక్ పట్టుకుని ఉంటాడు, పుస్తకం. సో ఇంకో చేతిలో పుస్తకం పట్టుకుని ఉంటాడు. సో మీకు రేపు ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్స్ ఇస్తారు. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని కింద ఇస్తారు. సో హీ వాజ్ కాల్డ్ యాజ్ ది వెన్షు ఇన్ చైనా అంటారు, లేదా జంపెల్యాంగ్ ఇన్ టిబెట్ అంటాడు. ఇంకో స్టేట్మెంటు ఈ హోల్స్ ఏ బుక్ అని హ్యాండ్, లేదా ఫైర్ స్వార్డ్ ఇన్ ది హ్యాండ్ అంటారు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బోధిసత్వ అంటాడు. అంటే కింది వాటిలో పైన చెప్పినటువంటి ఏ బోధిసత్వాకి మ్యాచ్ అవుతున్నాయని సో నేమ్స్ ఇస్తాడు. ఇలా అడుగుతారు క్వశ్చన్స్. సో కాబట్టి మంజుశ్రీ యొక్క చేతిలో ఏముంటుంది, ఫ్లేమింగ్ స్వార్డ్, మండుతున్నటువంటి అగ్నితో ఉన్నటువంటి కత్తి ఉంటుంది. ఇంకో చేతిలో బుక్ ఉంటుంది. సో ఈ అగ్ని యొక్క మీనింగ్ ఏంటంటే, మండుతున్న కత్తి ఏంటంటే అబద్ధాలను అణిచివేయడం అనమాట, ఫాల్స్వుడ్ అనమాట, టు డెస్ట్రాయ్ ఫాల్స్వుడ్. సో అబద్ధాలను ధ్వంసం చేయడం. సో అందుకోసమే కత్తి అనేది పట్టుకుంటాడు అనమాట. సో ఈయన్ని మంజుశ్రీని చైనా, టిబెట్ అక్కడ పూజిస్తారు. అంటే మహాయాన బుద్ధిజం అనే అక్కడ ఉందని చెప్పేసి అర్థం. అవునా? బోధిసత్వాస్ ఒక ప్రాంతంలో ఉన్నారంటే ఖచ్చితంగా అక్కడ మహాయాన బుద్ధిజం ఉందని చెప్పేసి మీనింగు. ఓకేనా?
సో అవి చూసుకోండి. సో నెక్స్ట్ తార, మనం చెప్పుకున్నాం తార ఎక్కడ ఉన్నారు? తార ఫిమేల్ బోధిసత్వ, ఈమె స్త్రీ బోధిసత్వ అని రాసుకోండి. స్త్రీ బోధిసత్వ, ఇప్పటివరకు పురుషులే ఉన్నవాళ్ళు. సో కాబట్టి తార అనే ఆమె స్త్రీ బోధిసత్వ. సో మనం ఈమెను ఎక్కడ చూసాము? మహాయాన బుద్ధిజంలో చూసాము. ఫిమేల్ బుద్ధ, ఈమెను ఏమంటారంటే ఫిమేల్ బుద్ధ అంటారు. సో ఫిమేల్ బుద్ధ, స్త్రీ బుద్ధ అని పిలుస్తారు. అంటే బౌద్ధ మతంలో బుద్ధుడు ఎలాగో పురుషుడు, అలానే స్త్రీ ఫిమేల్ అంటారు. సో వజ్రాయన బౌద్ధ శాఖలో తారాని ఏమని పిలుస్తారు? బుద్ధుడి యొక్క భార్యగా భావిస్తారు. బుద్ధుని యొక్క భార్యగా భావిస్తారా లేదా? సో ఎవరు? తారాని. సో కాబట్టి ఫిమేల్ బోధిసత్వ ఇన్ మహాయాన. సో మహాయానలో ఇప్పుడు బోధిసత్వాన్ని ఫాలో అయ్యేది ఎక్కడ? మహాయాన బౌద్ధ శాఖలో. కాబట్టి ఆబ్వియస్లీ ఈమె ఫిమేల్ కాబట్టి ఫిమేల్ బోధిసత్వ ఇన్ మహాయాన. సో మహాయాన బౌద్ధ శాఖలో ఫిమేల్ అంటే స్త్రీ బోధిసత్వ అని రాసుకోండి. నెక్స్ట్ ఫిమేల్ బుద్ధ ఇన్ వజ్రాయన. సో వజ్రాయనలో ఫిమేల్ బుద్ధ అంటారు. ఎందుకంటే వజ్రాయనలో ఫాలో అయ్యే ఒకే ఒక డైటీ ఏంటి? తారానే, స్త్రీని ఫాలో అవుతారు. ఇందాక చెప్పాను కదా, వజ్రాయన బౌద్ధ శాఖలో చీఫ్ డైటీ, ప్రధాన దైవం ఎవరంటే తార. సో మీ తెలుగు మీడియంలో రాసుకోండి. సో మహాయాన బౌద్ధ శాఖలో స్త్రీ బోధిసత్వగా ఉంటుంది. అలానే వజ్రాయన బౌద్ధ శాఖలో స్త్రీ బుద్ధ, అంటే వాడు పూజించే డైటీ ఆమె అనమాట వజ్రాయన బుద్ధిజంలో. సో ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్లో ఈమె తార. సో ఇది ఒక విగ్రహం అనమాట, కాంస్య విగ్రహం లాంటిది. సో ఈమె తార. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? వజ్రాయన బౌద్ధ శాఖలో తారాని స్త్రీ బుద్ధ అంటారు. అంటే బుద్ధుని మహాయాన ఎలా పూజిస్తారు? ఇక్కడ పూజిస్తారు. సో కాబట్టి ఎక్కడుంది ఈ తాంత్రిక బుద్ధిజం? ఎక్కడ ఫాలో అవుతారు ఎక్కువ? ఇండియాలో సిక్కిం ప్రాంతంలో ఎక్కువ ఫాలో అవుతారు అనమాట. సో ఓకేనా? కాబట్టి తారను కూడా ఆబ్వియస్లీ వాళ్ళు పూజిస్తారు. అంటే సిక్కిం ప్రాంతంలో మనం ఎక్కువగా తారకు సంబంధించి చూస్తాం అనమాట. సో ఇది నెక్స్ట్ చూడండి, ఆల్సో నోన్ యాజ్ ది జెట్సన్ డోల్మా ఇన్ టిబెటన్ బుద్ధిజం. ఈమెని టిబెట్లో కూడా, సో టిబెట్లో అంటే టిబెట్ అంటే సిక్కిం పైన ఉంటుంది కదా, సో అక్కడ కూడా పూజిస్తారు ఆ పరివాహక ప్రాంతాల్లో. సో అక్కడ ఈమె డిఫరెంట్గా పిలుస్తారు అనమాట. ఈమె ఏమని పిలుస్తారంటే జెట్సన్ డోల్మా అని పిలుస్తారు. అంటే వాళ్ళ లాంగ్వేజ్లో టిబెటన్ బుద్ధిజంలో ఈమెని జెట్సన్ డోల్మా అని పిలుస్తారు. తారానే, ఆమె కూడా తారానే కానీ ఆమె డిఫరెంట్ నేమ్ అనమాట. హిమాలయన్ నేమ్స్, హిమాలయన్ స్టేట్స్ కదా అవన్నీ. సో జెట్సన్ డోల్మా అంటారు. జెట్సన్ అంటే ఇట్స్ నాట్ ఇంగ్లీష్ వర్డ్, అది టిబెటన్ వర్డ్ అనమాట. అది జెట్సన్ డోల్మా అని చెప్పేసి పిలుస్తారు. ఎక్కడంటే టిబెటన్ బుద్ధిజంలో. సో టిబెట్లో అని రాసుకోండి. సో ఈమె ఏమి రిప్రజెంట్ చేస్తుంది? ఈమె దేనికి చిహ్నం అంటే, ఒకటి కంపాషన్, కరుణ, ఇంకోటి వచ్చేసి ప్రొటెక్షన్, సంరక్షణ. సో వీటికి చిహ్నం అనమాట ఈమె. సో తారా దేనికి చిహ్నం అంటే కంపాషను, ప్రొటెక్షను. సో తాంత్రిక బుద్ధిజం అంటే అక్కడ ఎవరికో హాని చేయాలని చెప్పేసి క్షుద్ర బుద్ధులు చేయరు. సో ఎవరైనా బాధల్లో ఉన్న వాళ్ళని బాధల నుంచి విముక్తి చేయడం కోసం చేస్తారు. అర్థమైందా? తాంత్రిక బుద్ధిజం ఒక కాన్సెప్ట్ అదే అనమాట. సో ఆల్రెడీ చేతబడులు చేస్తారు, ఇట్లా చెప్తారు కదా, వాళ్ళకి విముక్తి కోసం చేస్తారు తాంత్రిక బుద్ధిజం అనేది. కాబట్టి ప్రొటెక్షన్ అనమాట. సో తారా అనే సంరక్షణకి, కరుణకి ఒక చిహ్నంగా ఉంటుంది. సో మీకు అవలోకితేశ్వర వచ్చేసి కంపాషన్. సో మంజుశ్రీ వచ్చేసి అల్టిమేట్ ట్రూత్, సత్యానికి. సో ఇక్కడ వచ్చేసి కంపాషను, సంరక్షణ, ఇవి చూసుకోండి. సో అర్థమైందా? మంజుశ్రీకి, ఆ స్త్రీకి, తారాకి సంబంధించి ఇప్పటివరకు మనం ఎంతమంది డిస్కస్ చేసుకున్నాం? బోధిసత్వాలు 3 డిస్కస్ చేసుకున్నాం. అందులో 2 వచ్చేసి మేల్ ఉన్నారు, అవలోకితేశ్వర, నెక్స్ట్ వచ్చేసి మంజుశ్రీ. సో మొట్టమొదటి బోధిసత్వ ఎవరు? తారా. మొట్టమొదటి స్త్రీ ఫిమేల్ బోధిసత్వం వచ్చేసి ఎవరంటే తారా అనమాట. తారాని ఎక్కడ పూజిస్తారు? ప్రధాన డైటీగా, ప్రధాన దేవతగా సిక్కింలో వజ్రాయన బుద్ధిజంలో. సో వజ్రాయన బుద్ధిజం అనేది గుర్తుపెట్టుకోండి మీరు, సిక్కిం అనేది కాదు. వజ్రాయన బుద్ధిజం అనేది మేజరు. సో ఒకవేళ అడిగితే సిక్కింలో తాంత్రిక బుద్ధిజం అంటే వజ్రాయన బుద్ధిజం అనేది సిక్కింలో మిగతా ప్రాంతాల్లో కూడా ఉంటుంది, కానీ తాంత్రిక బుద్ధిజం, సో తాంత్రిక బౌద్ధ మతం అనేది ఎక్కువగా సిక్కింలో ఉంటుంది అనమాట. సో ఓకేనా? కాబట్టి ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాంట్లో బౌద్ధ మతంలో పూజించే ఒకే ఒక ప్రధాన దేవత ఎవరంటే తారా అనమాట. ఆమెని బుద్ధుడి యొక్క భార్యగా పరిగణిస్తారు. ఎక్కడ? వజ్రాయన బుద్ధిజంలో పరిగణిస్తారు. సో ఇమేజ్ చూస్తారు కదా, ఆమె తారా, పైన ఉన్నది మంజుశ్రీ. సో నెక్స్ట్ వచ్చేసి మైత్రేయ. సో మైత్రేయ బుద్ధ ఇంపార్టెంట్, యూపీఎస్సీలో చాలాసార్లు రిపీట్ అయింది. మైత్రేయ బుద్ధ అంటారు. సో నోన్ యాజ్ ది అజిత బోధిసత్వ అంటారు. సో ఈయన్ని అజిత బోధిసత్వ అని కూడా పిలుస్తారు, అజిత బోధిసత్వ అని కూడా పిలుస్తారు. సో మైత్రేయ మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. సో ఇతను కూడా ఒక బోధిసత్వ. ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఈయనే మైత్రేయ. చూడండి మీరు, ఎక్కువ ఇట్లాంటి ఇమేజ్లు చైనా అక్కడ చూస్తుంటారు. ఇది కూడా అక్కడి నుంచి జపాన్, చైనా నుంచి తీసుకున్న ఇమేజ్ అనమాట. సో ఇలా ఉంటారు, అందంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి మైత్రేయ బుద్ధ యొక్క స్టాట్యూస్. రాసుకున్నారా? మైత్రేయ, ఇతన్ని అజిత బోధిసత్వ అని పిలుస్తారు. అంటే ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్ బుద్ధ అంటారు. సో ఫ్యూచర్ బుద్ధ అంటారు అంటే భవిష్యత్తు బుద్ధుడు, భవిష్యత్తు బుద్ధ అని పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా టైమ్స్ రిపీట్ అయింది ఎగ్జామినేషన్స్లో ఇది. సో ఏ బోధిసత్వాన్ని ఫ్యూచర్ బుద్ధ అని పిలుస్తారంటే
మైత్రేయుణ్ణి. రాసుకోండి, ఆ 2 రాసుకోండి. అజిత బోధిసత్వ అని పిలుస్తారు, ఫ్యూచర్ బుద్ధ అని కూడా పిలుస్తారు, భవిష్యత్తు బుద్ధుడు అని కూడా పిలుస్తారు. సో భవిష్యత్తు బుద్ధుడు అని పిలుస్తారు అనమాట. సో భవిష్యత్తు బుద్ధుడు కూడా పిలుస్తారు. కాబట్టి మైత్రేయ అని ఎవరు పిలుస్తారంటే అజిత బోధిసత్వ అనే ఫ్యూచర్ బుద్ధ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. సో ఇక్కడ చూడండి, యాక్సెప్ట్ బై బోత్ మహాయాన అంటూ నాన్ మహాయాన ట్రెడిషన్స్. సో ఇట్స్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ అనమాట ఇది. సో అయితే మైత్రేయ బుద్ధి ఇప్పటివరకు మన బోధిసత్వాస్లో ఎవరిని కూడా మిగతా సెక్స్ అని ఫాలో కావు, ఓన్లీ మహాయాన బుద్ధిజం ఇక్కడ ఫాలో అవుతారు. కానీ ఇతన్ని మాత్రం బోత్ మహాయాన అంటూ నాన్ మహాయాన. సో మిగతా వాళ్ళు కూడా మహాయాన బౌద్ధ శాఖ కాకుండా మిగతా వాళ్ళు కూడా మైత్రేయుని అయితే యాక్సెప్ట్ చేస్తారనమాట. సో రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు, మహాయాన మరియు ఇతన్ని మహాయాన మరియు మహాయానేతర. సో మహాయానేతర శాఖలు కూడా భావిస్తారు. సో భావిస్తారు, ఆచరిస్తారని రాసుకోండి. మిగతావన్నీ తేరవాద కావచ్చు, స్థవిరవాద, అట్లాంటి అన్ని మిగతా మొత్తం కూడా. సో కాబట్టి మైత్రేయ బుద్ధుణ్ణి మహాయాన మరియు మహాయానేతర శాఖలు కూడా అనుసరిస్తాడు. ఆ శాఖలు ఏమున్నాయి మనకు అనవసరం, మిగతా అన్ని కూడా అనుకోవచ్చు అనమాట. సో కాబట్టి రాసుకోండి, అర్థమైందా? మైత్రేయ బోధిసత్వ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ ఎక్కువ రిపీట్ అయింది అనమాట ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్లో, యూపీఎస్సీ వాటిల్లో. సో కాబట్టి ఇతను అజిత బోధిసత్వ అంటారు, ఫ్యూచర్ బుద్ధ అంటారు. సో మైత్రేయ బుద్ధాని బోత్ మహాయాన శాఖ వాళ్ళు, మహాయానేతర, సో నాన్ మహాయాన ట్రెడిషన్స్ వాళ్ళు కూడా ఫాలో అవుతారు అనమాట. సో కాబట్టి బోధిసత్వాసలో ఇప్పటివరకు చెప్పుకున్న అంటిలో కల్లా ఒకే ఒక వ్యక్తిని మహాయానేతర శాఖలు కూడా ఫాలో అవుతారు అనమాట. సో ఓకేనా ఇది. సో ఇక్కడ అర్థమైందా, ఇమేజ్లో ఉన్న వ్యక్తే ఈ బోధిసత్వ అనమాట. సో ఎవరు? మైత్రేయ బుద్ధ. సో వీళ్ళు కాకుండా మళ్ళీ కొంతమంది ఉంటారు చిన్న చిన్న వాళ్ళు, వాళ్ళకి సంబంధించి సింపుల్ థింగ్స్ అనేది చెప్తారు, రాసుకోండి. నెక్స్ట్ వజ్రపాణి. సో నెక్స్ట్ బోధిసత్వ పేరు వచ్చేసి వజ్రపాణి. సో వజ్రపాణి అని రాసుకోండి. సో వజ్రపాణి. సో ఇతని బుద్ధాస్ పవర్ అంటారు, బుద్ధుడి యొక్క శక్తి. సో బుద్ధుని శక్తిగా భావిస్తారు. సో బుద్ధుని శక్తికి రూపం. సో ఇక్కడ కోళ్ళను పెట్టుకొని బుద్ధుని శక్తికి చిహ్నం అని రాసుకోండి, ఎలా అని రాసుకోండి. సో బుద్ధుని యొక్క శక్తికి రూపంగా భావిస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ క్షితిగర్భ. క్షితిగర్భ అని చెప్పేసి ఒకతను ఉంటాడు. క్షితిగర్భ అని చెప్పేసి నెక్స్ట్ గర్భ అంటే ఊంబ్ అని చెప్పేసి అర్థం, ఎర్త్ ఊంబ్ అనమాట. భూగర్భం అంటాం కదా, ఎర్త్ ఊంబ్. సో గార్డెన్ ఆఫ్ ది చిల్డ్రన్. సో ఇతను ఏమంటారంటే దీని అర్థమైన స్థితిగర్భ అంటే ఎర్త్ ఊంబ్ అని చెప్పేసి, భూగర్భం అంటాం కదా. సో దానికి ఒక మీనింగ్ అనమాట, రాసుకోండి. వజ్రపాణి అంటే అర్థం వచ్చేసి ఎర్త్ ఊంబ్ అంటే గార్డెన్ ఆఫ్ ది చిల్డ్రన్, పిల్లల్ని సంరక్షించేవాడు, పిల్లల్ని సంరక్షించేవాడు అంటారు. క్షితిగర్భ పిల్లల్ని రక్షించేవాడు. సో పిల్లల్ని రక్షించేవాడు అని దీని మీనింగ్ వచ్చేసి భూగర్భం. సో ఎర్త్ ఊంబ్ అంటే భూగర్భం, ఈ 2 అర్థాలు అనమాట. సో క్షితిగర్భ అంటే, క్షితి అంటే భూమి, గర్భ అంటే ఊంబ్ అని చెప్పేసి క్షితిగర్భ అంటారు. అంటే ఇంగ్లీష్లో అర్థం వచ్చేసి ఎర్త్ ఊంబ్ అని. సో మన తెలుగులో కూడా భూగర్భం అని చెప్పేసి అర్థం. సో ద మేనిఫెస్టేషన్, రూపం అంటే దేనికి చిహ్నం ఈయనంటే పిల్లల్ని సంరక్షించే దేవుడు. సో క్షితిగర్భ అనే అతను పిల్లల్ని సంరక్షించే దేవుడు. ఓకేనా? నెక్స్ట్ సమంతభద్ర. నెక్స్ట్ బోధిసత్వ వచ్చేసి సమంతభద్ర. సో మీకు ఇప్పుడు నేను తీసుకున్న ఈ కంటెంట్ మొత్తము ఒక బుక్స్లో ఉండదు, మీకు బోధిసత్వాలు ఎంతమంది గురించి ఎక్స్ప్లెయిన్ చేయరు. సో చాలా సోర్సెస్ నుంచి నీట్గా తీసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ప్రతి పాయింట్ కూడా రాసుకోండి. అంటే మీకు బోధిసత్వానికి సంబంధించి ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట ఈ కంటెంట్తో. సో సమంతభద్ర. సో ఇతను మెడిటేషన్ అనమాట, మెడిటేషన్ మాత్రమే, ధ్యానానికి చిహ్నం. సో ధ్యానంకి చిహ్నం అనమాట. ఎవరు? సమంతభద్ర. రాసుకున్నారా? సమంతభద్ర అంటే ధ్యానానికి చిహ్నం అనమాట. సో మనకి చూడండి, ప్రతి బోధిసత్వాకి ఒక చిహ్నం ఉంది, అంటే ఒక రూపానికి అతను ఆన్సర్గా ఉన్నాడు అనమాట. సో మనకి అవలోకితేశ్వర కావచ్చు, మంజుశ్రీ కావచ్చు, తర్వాత మైత్రేయ బుద్ధ కావచ్చు, నెక్స్ట్ మనకి తార కావచ్చు, వజ్రపాణి, క్షితిగర్భ, సమంతభద్ర. నెక్స్ట్ వచ్చేసి వసుధార. సో వసుధార అసోసియేటెడ్ విత్ ది వెల్త్, ప్రాస్పరిటీ అండ్ అబండెన్స్, అంటే సిరి సంపదలకి రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు, సిరి సంపదలకి చిహ్నం, సిరి సంపదలు. సో వసుధార అనే వ్యక్తి సిరి సంపదలకి చిహ్నం అనమాట, అసోసియేటెడ్ విత్ ది సిరి సంపదలు. అంటే బౌద్ధ మతంలో సిరి సంపదలకి గుర్తుగా ఇతన్ని భావిస్తారు. ప్రాస్పరిటీ ఇవన్నీ. సో అబండెన్స్, ఇట్లా సిరి సంపదలు రాసుకొని సరిపోతుంది సింపుల్గా మీకు. సో కాబట్టి ఈ విధంగా బోధిసత్వాస్ అనేవాళ్ళు ఇట్లా ఒక్కో దానికి అర్థంగా ఉంటారన్నమాట. సో బోధిసత్వాస్ అంటే లేదా ఊరికే సన్యాసులు కాదు, బౌద్ధ సన్యాసులు కాదు, బుద్ధుడిలాగే ధ్యానం చేసి జ్ఞాన మార్గాన్ని పొందిన వాళ్ళు, ఎంతోమంది ఫాలోవర్స్కి వాళ్ళు ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు అనమాట. సో బుద్ధుడిలాగే, కాకపోతే బుద్ధుడు బౌద్ధ మతం యొక్క స్థాపకుడు కాబట్టి బుద్ధుని తర్వాత ఇతన్ని పూజిస్తారు. ఓకేనా? కాబట్టి ఎగ్జామినేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే హీనాయన శాఖలో బుద్ధుడిని మాత్రమే ఫాలో అవుతారు, బుద్ధుని చుట్టే తిరుగుతూ ఉంటాయి అన్నీ.
సో కానీ మహాయాన బుద్ధిజంలో బుద్ధునితో పాటుగా బోధిసత్వాన్ని కూడా పూజిస్తారు. సో అందరూ పూజించే ఒకే ఒక బోధిసత్వం ఎవరంటే ఎవరు? సో అన్ని సెక్స్ పూజించేది మైత్రేయ. సో అతను మైత్రేయ బోధిసత్వాన్ని మహాయాన. అటువంటి స్పెషల్గా ఉండే స్టేట్మెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలి మీరు, 2 times అలా చదివితే మీకు గుర్తుండిపోతాయి. సో ఇట్లా వీళ్ళందరూ కూడా ఎవరంటే బోధిసత్వాస్ అనమాట. సో బోధిసత్వాస్ వీళ్ళందరూ కూడా మహాయాన శాఖలో ఉంటారు. వీళ్ళందరూ ఉండేది కూడా మహాయాన శాఖలోనే. సో మహాయాన శాఖలో ఉండే బోధిసత్వంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్కంద, నెక్స్ట్ బోధిసత్వ స్కంద, మూవీ కాదు, స్కంద గార్డెన్ ఆఫ్ ది విహారాసు అండ్ బుద్ధిస్ట్ టీచింగ్స్. ఇక్కడ ఒక వెరైటీ వర్డ్ వస్తుంది, సో రాసుకోండి, గార్డెన్ ఆఫ్ విహారాసు. సో విహారాస్ అంటే నివాసాలు అనమాట, నివాస సంరక్షకుడు. సో నివాస సంరక్షకుడు అంటే విహార సంరక్షణ రాసుకోవచ్చు. విహారాస్ అంటే నివాస స్థలాలు. సో బౌద్ధ సన్యాసుల యొక్క నివాస స్థలాలు అని చెప్పేసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఫస్ట్ రాసుకోండి, నివాస సంరక్షకుడు లేదా విహారాల సంరక్షకుడు రాసుకోవచ్చు తెలుగు మీడియం వాళ్ళు. సో విహారాల సంరక్షణ రాసుకోండి. విహారాస్ అంటే బౌద్ధ సన్యాసులు నివసించే స్థలాలు. సో బ్రాకెట్లో రాసుకోండి. ఫస్ట్ మీరు విహార సంరక్షణ రాసుకోండి లేదా నివాస సంరక్షణ రాసుకోండి. విహారాస్ అంటే గుర్తుపెట్టుకోండి, విహారాస్ అంటే బౌద్ధ సన్యాసులు నివసించే ప్రాంతాలు. చైత్యాస్ అంటే బౌద్ధ సన్యాసులు పూజించే ప్రాంతాలు. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ పాయింట్. సో చాలాసార్లు రిపీట్ అయింది ఎగ్జామినేషన్లో బౌద్ధ మతం నుంచి. విహారాసు, సో విహారాస్ అంటే బౌద్ధ విహారాసు. నేను ఇక్కడ రాసాను చూడండి. ఫస్ట్ వచ్చేసి విహారాసు, విహారాలు. తర్వాత చైత్యాలు, చైత్యాలు. సో చైత్యాలు అంటే పూజించే ప్రాంతాలు, బౌద్ధ సన్యాసులు. సో బౌద్ధ సన్యాసులు పూజించే స్థలాలు. సో ఇది నివాసం ఉండే స్థలాలు, నివాస స్థలాలు. సో ఈ రెండు డిఫరెన్స్ చూసుకోండి. విహారాస్ అంటే డివెలింగ్ ప్లేసెస్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు డివెలింగ్ ప్లేసెస్. సో అంటే నివసించేది, వాళ్ళు ఉండడానికి. సో ఇది వచ్చేసి వర్షిపింగ్ ప్లేసెస్ అనమాట, వర్షిపింగ్, వర్షిపింగ్ ప్లేసెస్, పూజించే ప్రాంతాలు. ఈ రెండు డిఫరెన్స్ జాగ్రత్తగా చూసుకోండి. సో విహారాలు అంటే బౌద్ధ సన్యాసులు నివసించే ప్రాంతాలు. చాలా మంది రాజుల అప్పట్లో విహారాసు నిర్మించేవాళ్ళు. సో ఈ ఎగ్జిస్టెన్స్ జాతకం నిర్మించింది మహా చైత్య విహారం. అంటే పూజించే ప్రాంతాలు అందులోనే ఉంటాయి, నివసించే అందులోనే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు టెంపుల్స్ ఉంటాయి చూడండి, చాలా టెంపుల్స్. సో అక్కడే పురోహితులు కూడా ఇల్లులు ఉంటాయి అక్కడే. సో ఆ క్షేత్రంలోనే ఉంటాయి. ఇప్పుడు తిరుమల కావచ్చు, పెద్ద పెద్ద టెంపుల్స్, యాదాద్రి కావచ్చు, అక్కడ సో సపరేట్ పురోహితులు కూడా ఇల్లులు ఉంటాయి అనమాట అక్కడ. సో అట్లా మహా చైత్య విహారం అంటే, చైత్య విహారం అంటే పూజించే ప్రాంతం అక్కడే ఉంటుంది, విహారాస్ అక్కడే ఉంటాయి. కానీ కొన్ని ఏరియాస్లో విహారాస్ డిఫరెంట్గా ఉంటాయి, చైత్యాస్ డిఫరెంట్గా ఉంటాయి. సో విహారాస్ అంటే బుద్ధిస్ట్ మోంగ్స్ అంటే బౌద్ధ సన్యాసులు నివసించే ప్రాంతం. చైత్యాస్ అంటే వాళ్ళు పూజించే ప్రాంతం, ఓకేనా? సో డిఫరెన్స్. కాబట్టి విహారాస్కి అంటే బౌద్ధ సన్యాసులు నివసించే ప్రాంతానికి సంరక్షణ ఎవరంటే స్కంద. నెక్స్ట్ వచ్చేసి మనకి బుద్ధిస్ట్ టీచింగ్స్, అలానే బౌద్ధ ఉపన్యాసాలకు కూడా ఇతను చిహ్నం. సో బౌద్ధ ఉపన్యాసాలకు కూడా ఇతను చిహ్నం అనమాట. సో ఒకటి విహార సంరక్షకుడుగా బౌద్ధ ఉపన్యాసాలకు సంరక్షకుడుగా ఉంటాడనమాట. బౌద్ధ ఉపన్యాసాలకు కూడా సంరక్షకుడు, రెండింటికి సంరక్షకుడుగా ఉంటాడు. ఎవరు? స్కంద. మామూలుగా మనకి స్కందవారాస్ అంటారు మౌర్యన్ టైంలో, మౌర్యన్స్ అశోకుల టైంలో. శాతవాహన టైంలో స్కందవార అంటే ఏంటంటే కంటోన్మెంట్స్. కంటోన్మెంట్స్ అంటే తెలుసా? ఆర్మీ వాళ్ళు ఉంటారు, అంటే మనకి మిలిటరీ క్యాంప్స్ అనమాట. మిలిటరీ క్యాంప్స్ని కంటోన్మెంట్ అంటారు. స్కందవారాస్ అంటే అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్కంద అంటే ఏంటి? సంరక్షించేవాడు అంటే ఎవరు? మేజర్గా అతను సోల్జర్, సైనికుల్లా ఉంటాడు కదా. స్కంద అంటే మీనింగ్ అదనమాట. స్కందవారాలు అంటే మిలిటరీ క్యాంప్స్ అని చెప్పేసి అర్థం. సో నెక్స్ట్ వచ్చేసి అమితాభ. సో నెక్స్ట్ బోధిసత్వ అమితాభ. సో అమితాభ, బచ్చన్ ఉండదు. సో గ్రేట్ సేవియర్ బుద్ధ. గ్రేట్ సేవియర్ బుద్ధ అంటే సో బుద్ధాన్ని రిప్రజెంట్ చేసే పర్సన్ పేరు రాసుకోండి. అంటే సేవియర్ అంటే ఏంటి? ప్రొడక్ట్ చేసేవాడు, అంటే బుద్ధుడిని ఆయనకు సంబంధించిన సంఘటనలు మొత్తం అన్నిటిని కూడా సంరక్షించేవాడు. సో బుద్ధుని సంరక్షించేవాడు, బుద్ధుని సంరక్షించే అతిపెద్ద వ్యక్తి అని రాసుకోండి. అమితాభ అంటే మీనింగ్ బుద్ధుని సంరక్షించే. బోధిసత్వ అంటే బుద్ధుని టైంలో లేరు వీళ్ళు, బుద్ధుని సంరక్షించే అంటే ఆ మొత్తం కాన్సెప్ట్ని. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ ఆకాశ గర్భ. సో ఇందాక స్థితి గర్భ అంటే భూమి, అసలు విడిది ఎలిమెంట్ ఆఫ్ స్పేస్ అనమాట. స్పేస్ అంటే మనకేంటి? ఆకాశం. సో ఆకాశంలో ఉన్న ఎలిమెంట్స్ అనమాట, అంటే మనకి ఓవరాల్గా అంతరిక్షానికి సంబంధించినటువంటివి. సో ఖగోళ వస్తువులకి చిహ్నం అనమాట ఇతను. ఖగోళ పదార్థాలు లేదా ఖగోళ వస్తువులు ఎలా అని రాసుకోండి మీరు. ఎలిమెంట్స్ ఆఫ్ స్పేస్కి అర్థం ఇతను. సో ఆకాశ గర్భ అంటే ఓకేనా, స్కై వుంబ్ అంటారు కదా అట్లా. సో ఖగోళ పదార్థాలకి వస్తువులకి చిహ్నం అనమాట ఇతను. కాబట్టి ఇక్కడ మీరు గమనించారా, ప్రతి ఒక్క దానికి
ఒక అతను స్పేస్ ఉంటాడు. ఓకేనా? సో ఇవన్నీ కూడా చూసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. సో చైత్యాస్ విహారాస్ కూడా రాసుకున్నారు కదా. చైత్యాస్ అంటే వర్షిపింగ్ ప్లేసెస్, పూజించే ప్రాంతాలు. విహారాస్ అంటే నివాస స్థలాలు. సో ఇప్పుడు మనం చెప్పుకునే అన్ని కూడా ఎవరంటే బోధిసత్వాస్ అనమాట. మహాయాన బౌద్ధ శాఖలో ఉన్నటువంటి బోధిసత్వాసు చాలా మంది ఉన్నారు కదా. సో ఇవన్నీ చూసుకోండి. ఫస్ట్ 4 నేను చెప్పాను కదా, ఫస్ట్ 4 చాలా చాలా ఇంపార్టెంట్. అవలోకతేశ్వర, మంజోశ్రీ, మైత్రేయ, తారా, వీటి గురించి ఎక్కువ అడుగుతూ ఉంటారు అనమాట. సో ఒకవేళ మీకు క్వశ్చన్ డిఫికల్ట్గా ఇవ్వాలనుకుంటే మిగతావి ఇట్లాంటివి ఇవి అడుగుతాడు. సో లేదు క్వశ్చన్ కొంచెం మీడియం ఈజీగా ఉండాలనుకుంటే ఆ 4 అడుగుతాడు అనమాట. సో 4లో కూడా ఫ్యూచర్ బుద్ధ ఎవరని చెప్పేసి అడుగుతారు. ఫ్యూచర్ బుద్ధ ఎవరంటారు? బుద్ధుడి యొక్క కంపాషన్, ప్యాషన్ అంటే కరుణకి ఎవరు చిహ్నం అని చెప్పేసి అడుగుతారు. ఎర్తవంబడి ఎవరని అడుగుతారు. ఇట్లాంటివి కాబట్టి అవి చూసుకోండి. సో నెక్స్ట్ చూద్దాము బౌద్ధ మతానికి సంబంధించి.